నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ది ప్యారడైజ్. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని రెండోసారి నటిస్తున్న చిత్రం ఇది. దసరా తర్వాత అంతకి మించేలా మరో చిత్రాన్ని ప్లాన్ చేసుకుంటారు అని తెలుసు కాని ఇంతలా సునామీ సృష్టించబోయే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు ఎవ్వరూ ఊహించి ఉండరని చెప్పవచ్చు. అసలు విషయానికి వస్తే తాజాగా రా స్టేట్మెంట్ పేరుతో ప్యారడైజ్ గ్లింప్స్ విడుదలయ్యింది. గతంలో నాని, ఇది నా కెరీర్లోనే భయంకరమైన వయోలెన్స్తో కూడుకున్న సినిమా. ఇది ఫ్యామిలీ ఆడియన్స్ చూడలేని విధంగా ఉంటుంది అని నాని పలు ఇంటర్వ్యూల్లో ది పారడైజ్ గురించి చెప్పిన సంగతి తెలిసిందే. అది నిజమే అని తాజాగా విడుదలైన గ్లింప్స్తో క్లారిటీ ఇచ్చింది చిత్రబృందం. చరిత్రలో అందరూ చిలకలు, పావురాల గురించి రాసిర్రు కానీ గదే జాతిలో పుట్టిన కాకుల గురించి రాయలే. ఇది కడుపు మండిన కాకుల కథ. జమానాకెళ్ళి నడిచిన శవాల కథ. అమ్మ రొమ్ములో పాలు లేక రక్తం పోసి పెంచిన ఓ జాతి కథ. నా కొడుకు నాయకుడైన కథ అంటూ డార్క్ షేడ్స్ బ్యాక్డ్రాప్లో సాగుతున్న డైలాగ్స్ను చూస్తుంటే అణచివేత శృతి మించితే జనంలోనుంచి తిరగబడే నాయకుడు ఎంత క్రూరంగా మారుతాడో అనేది చూపించబోతున్నారని తెలుస్తుంది. అణగదొక్కబడిన ప్రజల ఆవేదనని ఈ స్థాయిలో బోల్డ్గా, ఒళ్ళు గగుర్పొడిచే విజువల్స్, డైలాగ్స్తో చూపించబోతున్నారు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. ఇంకా నాని రెండు జడలు, సిక్స్ ప్యాక్ బాడీ, గన్స్తో నయా లుక్లో కనిపిస్తూ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాడని చెప్పవచ్చు. సినిమాకు కొత్త కథలతో ప్రేక్షకుల ముందుకొచ్చే నాని ఈసారి కూడా ఎవరూ టచ్ చేయని కథాంశంతో రాబోతున్నాడని తాజా గ్లింప్స్ హింట్ ఇచ్చేసింది మనకు. గ్లింప్స్ చూస్తుంటే పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించే చిత్రంలా కనిపిస్తోంది. 10 కేజీఎఫ్లు కూడా దీనికి సరిపోయేలా లేవు అంటూ ఫ్యాన్స్ కూడా ఆల్రెడీ కామెంట్స్ పెడుతున్నారు. థ్యాంక్ యూ వ్యూవర్స్.